పేతురు రాసిన మొదటి పత్రిక 5:12. మొదటి పేతురు 5:12 అందరము కలిసి చదువుకుందాము. 5:10 చదువుతాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్తిగా చేసి స్థిరపరచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాకిచ్చిన శ్రేష్టమైన ఈ భాగ్యం కొరకే స్తుతిస్తున్నాం. ఇంత గొప్ప అనుభవం. ఈ సాయంకాలం లోకంలో ఎంతోమంది అనేక స్థలాలకు వెళ్తారు ప్రభువా. మరి ఈవినింగ్ అనగానే మరి ఎంజాయ్మెంట్ టైం అని పిలుస్తారు. మాకైతే మా దేవుని సన్నిధిలో గడపడానికి సాయంకాలం ఆరాధనకై మంచి సమయం ఇచ్చారు. నిజమే ప్రభువా, ఈ పూర్ణతలోకి మేము రావాలని మా కొరకై తండ్రి సమస్తము విడిచిపెట్టి నువ్వు రిక్తుడివై సమస్తము మాకిచ్చి మమ్మలను పరిపూర్ణులుగా చేయాలని ఆశపడిన నీ ప్రేమ కొరకే నేను కూడా నేను ఎంతో స్తుతిస్తూ పూర్ణముగా నా కొరకు ప్రాణం అర్పించినది కనపరుస్తూ ఆరాధిస్తున్నాను. సమయంలో ఎదుటించబడిన ప్రభు యొక్క శరీర రక్తం యోగ్యమైన పాలు పొందడానికి ప్రభు నాకు పూర్ణమైన సిద్ధపాటు అనుగ్రహిస్తూ రండి. తిరుబడిన పరలోకం ద్వారా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభువా, కనికరించండి, సహాయం చేయండి. మీరే మహిమ పొందమని ఈ సమయాన్ని బట్టి నీకు ఎంతో స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ పేతురు గారు రాస్తున్న గొప్ప మాట, మీరు పూర్ణులు అవ్వాలంటే ఒక కండిషన్ చెప్తున్నాడు. ఇక్కడ కొంచెం కాలం ఏం పొందాలి? శ్రమ పొందాలి. ఏదైనా ఒక సక్సెస్ రావడానికి కొంత శ్రమను ఓర్చుకోవాలి. చూడండి, ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. దాన్ని ఏం చేయాలి? వాళ్ళు ఓర్చుకోవాలి. మొన్న అక్క చెప్తుంది, మరియమ్మ అక్క, కంటి మీద ఇంజెక్షన్. ఏంటి? కంటి మీద ఇంజెక్షన్. చేతికే 104 వచ్చింది మనకి. కంటికి ఇంజెక్షన్ అంటే అది చిన్నదా? పోనీ నాకు ఫోన్ చేస్తుంది, బాబు ఎఫెక్ట్లు ఏం పెట్టు, మాకు కొంచెం తగ్గిస్తుంది. సరే, అసలే ఇంజెక్షన్ అని భయపడుతుంటే నువ్వు ఆ సౌండ్ మళ్ళీ ఫోన్ చేసింది, అన్న ఇంజెక్షన్ చేస్తున్నారంట అన్న, ప్రార్థన చేయన్నా. నాకేం తెలుసు, నేనేదో ధైర్యం, అక్క అది ఏముండదు అక్క, ఇంజెక్షన్ ఏం కాదు, అదేదో చిన్నది ఉంటుంది. చిన్నది కాదన్న, చాలా పెద్దగా ఉందన్న, ఏదో జస్ట్ వేలికి చేస్తారు, వేలికి కాదు కంటికేనంటన్నా. ఒకటే నాక, మరి నీకు ఆ కన్ను స్వస్థత రావాలి, తగ్గాలంటే నువ్వేం చేయాలి? కొంచెం ఓర్చుకో. ఒక మాట ఎంత బాగుందండి, కొంచెం ఓర్చుకోండి. కొంచెం కాలం శ్రమ వస్తుంది, కొంచెం ఓపిక పట్టు. కొంచెం కాలం నిందలు వస్తాయి, కొంచెం ఓపిక పట్టు. కొంచెం కాలం పరిస్థితులు తలకిందులుగా ఉంటాయి, కొంచెం ఓపిక పట్టు. కొంచెం కాలం చాలా శోధనలు వస్తాయి, కొంచెం ఓపిక పట్టు. ఆ మాట కొంచెం అనే మాట ఎంత బాగుందండి. కొంచెం చాలు, కొంచెం. అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? దేవుడు పూర్ణులుగా చేస్తాడు. ప్రభు వాళ్ళ దగ్గర ద కంప్లీట్ మ్యాన్, అందుకనే పౌలు అంటాడు, సంపూర్ణ పురుషుల మగుటకు సాగిపోదము. ఒక వ్యక్తి సంపూర్ణ పురుషుడు అవ్వాలంటే ఆ వ్యక్తి జీవితంలో ఉండాల్సిన 7 కంప్లీట్ విషయాలు.
అందుకని మా చిన్నప్పటి నుంచి ఒక పెద్ద పోస్టర్ ఉంటుంది, పెద్ద బ్యానర్. చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను, 6వ తరగతి నుంచి చూస్తున్నా, ఇప్పటికీ మారలా. అలంకార్ థియేటర్ దగ్గర విజయ డైరీ వెనకాల ఉంటుంది. ఇప్పుడు కదా ఏముంటుందో తెలుసా? పెద్దది ఏముంటుంది అక్కడ? ఎవరు చూడలేదా? ఇప్పుడు వెళ్ళలేదు అలంకార్కి, ఆ ఏరియాకి వెళ్ళలేదా? ఏమైనా ఉంటుంది, ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ఏమైనా చూసారా? చూడలేదు. రేమండ్స్ ద కంప్లీట్ మ్యాన్ అని ఉంటుంది. అది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇప్పటికీ అది వాళ్ళు అదే 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 ప్రకాష్ ఆర్ట్స్ వాళ్ళ దగ్గర అదే తీసుకొని అదే పెడతా ఉంటారు. కంప్లీట్ మ్యాన్ అంటే ఏమవ్వాలంటే ఏం వేసుకోవాలంట? రేమండ్స్ వేసుకుంటే కంప్లీట్ మ్యాన్. మరి ఉమెన్ అయితే రేమండ్ శారీలు ఉంటాయో లేదు తెలియదు, కానీ అంటే రేమండ్ డ్రెస్ వేసుకుంటే కంప్లీట్ మ్యాన్. కానీ బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, కాలేబ్ ద కంప్లీట్ మ్యాన్. కాలేబ్ ద కంప్లీట్ మ్యాన్. బైబిల్లో ఒక కంప్లీట్ మ్యాన్కు ఉండాల్సిన లక్షణాలన్నీ కాలేబులో ఉన్నాయి. అంటాడు, మోషే నన్ను పంపించినప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. అప్పుడు ఎంత బలం ఉందో, దట్ ఈస్ ద కంప్లీట్ మ్యాన్. ఇప్పుడున్న ఆరోగ్యం 1 సంవత్సరం తర్వాత ఉంటుందా మనకి? ఇప్పుడున్న శక్తి ఇంకో సంవత్సరం వరకు ఉంటుందా? ఉండదు. మెట్లు ఎక్కలేము, మెట్లు దిగలేము, నడవలేము, కూర్చోలేము. బలం ఏమైపోతుంది అంటే ఇక్కడ శరీర సంబంధమైన బలం గురించి చెప్పట్లేదు, కానీ ఫిజికల్గా కాదు, స్పిరిచువల్గా చెప్తే చదవండి, ఆ మాట చదవండి. యెహోషువ గ్రంథం 14:11. ప్రభు బల దగ్గర ఒక పూర్ణమైన వ్యక్తిగా మనం అవ్వాలంటే ఈ చివరి దినాలు ఇంకా అరాకొర ఉన్నాం, ఏదో కొరత ఉంది, ఏదో లోటు ఉంది. చదవండి. యెహోవా చెప్పినట్లు చెప్తున్నాడు. కాలేబ్ చెప్తున్నాడు ఈ మాటలన్నీ. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను, మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో. దిస్ ఈజ్ కంప్లీట్ ద స్టేట్మెంట్ ఆఫ్ కామెంట్ ఆఫ్ కంప్లీట్ మ్యాన్. ఇది ఆత్మీయంగా అన్నా, ఒకప్పుడు ఎంత ఆత్మీయంగా ఉన్నానో ఇప్పుడు అంతే ఆత్మీయంగా ఉన్నా. ఒకప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నానో ఇప్పుడు అంతే ప్రార్థన చేస్తున్నా. ఒకప్పుడు ఎంత విశ్వాసం ఉందో అన్నా, నాకు ఇప్పుడు అంతే ఉంది. మోషే నిన్ను పంపినప్పుడు అనేది ఏం చూపిస్తుంది అంటే, ప్రభువు నిన్ను రక్షించినప్పుడు ఉన్న విశ్వాసం ఇప్పుడు ఉందా? అప్పుడున్న భక్తి ఇప్పుడు ఉందా? అప్పుడున్న ఆశ ఇప్పుడు ఉందా? అప్పుడున్న ఆరాటం ఇప్పుడు ఉందా? దినాలు గడిచే కొద్ది ఏమైపోతుంది చెప్పండి? తగ్గిపోతుంది. స్పిరిచువల్ రిటైర్మెంట్ అనేది వాలంటీర్గా మనమే తీసుకుంటున్నాం. రక్షణ పొందిన కొత్తలో ఎంత ఉద్యోగం, ఎంత ఆనందం, ఎంత సంతోషం. కాలేబు చెప్తున్నాడు, అప్పుడు ఎంతో, ఇప్పుడు కూడా. ఇది విశ్వాస యొక్క అపూర్ణమైన అనుభవము. కారణం ఏంటంటే ఆయనే చెప్తాడు, నేను పూర్ణ మనసుతో అనుసరించాను కాబట్టే దేవుడు నాకు పూర్ణమైన ఆత్మీయత ఇచ్చాడు. నెంబర్స్ సంఖ్యాకాండం 32:11 చదవండి. సంఖ్యాకాండం 32:11 ఒక మాట త్వరగా. ఎవరు మనుషులలో పూర్ణ మనసు. ఈరోజు వర్తమానం ఏంటంటే, దేవుడు నిన్ను పూర్ణుడిగా చేయాలంటే ఏ పూర్ణతలోకి రావాలి? ఆ మాట నాకు ఎంత బాగుంది. చెప్పగలవా నువ్వు? అన్న ఒకప్పుడు ఎంత భక్తో ఇప్పుడు నాకు అంతే భక్తి చెప్పగలవా? దినాలు గడిచే కొద్దీ ఆత్మీయత కరువైపోతుంది, ప్రేమ కరువైపోతుంది, విశ్వాసం కరువైపోతుంది. చదవండి, కంటిన్యూ చేయండి. యెహోవాను అనుసరించిన, పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు. ఇక్కడ నేను కాలేబు జీవితంలో నుంచి 7 విషయాలు చెప్తాను మీకు. ద కంప్లీట్ మ్యాన్, కాలేబ్ ద కంప్లీట్ మ్యాన్. కాలేబు పరిపూర్ణ పురుషుడు, కాలేబు పూర్ణమైన విశ్వాసి,
కాలేబు పూర్ణమైన సేవకుడు, కాలేబు పూర్ణమైన మనుష్యుడు, అతనిలో ఒక్క లోటు కూడా. ఈరోజు ఎవరన్నా కనపడుతున్నారా అలాగా? దినాలు గడిచే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది, భక్తి తగ్గిపోతుంది, పరిస్థితులను బట్టో, లోకాన్ని బట్టో, ఎన్నెన్నో వాటిని బట్టో. కానీ కాలేబు అలా లేడు. దట్స్ ఎ టెస్ట్ మనీ. అందుకని ఇక్కడ 7 విషయాలు, కాలేబ్ ద కంప్లీట్ మ్యాన్ అనే దాంట్లో 7 సీలు కనపడతాయి. మొట్టమొదటి మనం చూసినట్లయితే కాలేబు యొక్క అనుభవము చూడండి, దయచేసి ఒక మాట చదవండి. అది యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం మొత్తం కూడా కాలేబ్ ద కంప్లీట్ మ్యాన్. దిస్ ఈజ్ ద హెడ్డింగ్ ఆఫ్ ద మెసేజ్. ఈరోజు నా ప్రభు అడుగుతున్నాడు, ఆర్ యు ఏ కంప్లీట్ మ్యాన్? ఆన్సర్ ఏంటి? నో లార్డ్, ఐ యామ్ యాన్ ఇన్కంప్లీట్ మ్యాన్. ఇన్కంప్లీట్ మ్యాన్. పిల్లల్ని ఏం అడుగుతాం? ఒరే ఏం కంప్లీట్ చేసావు? అది భలే చెప్పారు. హోంవర్క్ కంప్లీట్ చేసావరా? ఎప్పుడు వాడు ఏమంటాడు? ఇన్కంప్లీట్లే. వీడికి ఎప్పుడు ఇన్కంప్లీట్లే. ఇన్కంప్లీట్ ఉన్నాయి మేడం మాకు, ఇంకా ఇన్కంప్లీట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇన్కంప్లీట్ హోంవర్క్ ఉంది. ఈరోజు ఇంకా ఆత్మీయత ఇన్కంప్లీట్గా ఉంది. ప్రభు అడుగుతున్నాడు, ఎప్పుడు నువ్వు కంప్లీట్ అవుతావు? ఎప్పుడు కంప్లీట్ అవుతావు? ఇక్కడ మొట్టమొదటి మనం చూస్తే చదవండి దయచేసి 14:6. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యుద్ధకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడగు కాలేబు. ఇక్కడ 14వ అధ్యాయంలో కాలేబు గురించిన 7 గొప్ప కంప్లీట్ థింగ్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ఇక్కడ మనం చూస్తే ద కమెన్స్మెంట్ ఆఫ్ కాలేబ్. ఇక్కడ కాలేబు యొక్క ప్రారంభం మనకు కనబడుతుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాలేబు గురించి. ద కమెన్స్మెంట్ ఆఫ్ కాలేబ్. కాలేబ్ అనగానే ఇప్పుడే కాలేబ్ అన్న లైవ్లో వాక్యం వింటున్నాడు. నీ గురించి ఏనన్నా వర్తమానం అంటే థ్యాంక్ యూ బ్రదర్ అంటున్నాడు. కాలేబ్ ద కంప్లీట్ మ్యాన్. మొట్టమొదట ద కమెన్స్మెంట్ ఆఫ్ కాలేబ్. కాలేబ్ యొక్క ఏం కనపడుతుంది? ప్రారంభం కనపడుతుంది. ఎలాంటి వాడు, ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి కుమారుడు, ఈ ప్రారంభం అనేది. అందుకని ప్రారంభంలో ఉన్నంతగా ఆ ఆత్మీయత అంతములో ఉండదు. కార్యారంభము కంటే కార్యాంతము. ఇప్పుడు కాలేబు చూస్తే కార్యారంభంలో అలాగే ఉన్నాడు, కార్యాంతంలో కూడా అదే ఆత్మీయ బలం, అదే ఆత్మీయ ధైర్యం, అదే ఆత్మీయ శక్తి, అదే ఆత్మీయ ఆసక్తి. ద కమెన్స్మెంట్ ఆఫ్ కాలేబ్. రెండోది మనం చూస్తే చూడండి దయచేసి 14:2 అన్ని యెహోషువ గ్రంథం 14. అది రెండవది ద కమాండ్మెంట్ ఆఫ్ కాలేబ్. కాలేబు కూడా ఆజ్ఞాపించబడుతూ వచ్చాడు, ఆజ్ఞను తీసుకున్నాడు. అయ్యా మీరు వెళ్ళి వేగు చూడాలి. ఈ రిసీవ్డ్ ద కమాండ్మెంట్. ఈరోజు మనం కూడా కమాండ్మెంట్ తీసుకోవాలి. పని అనేది మనం ఏర్పరచుకోవాలి, ఒక పరిచర్య అనేది తీసుకోవాలి. ఇది దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, ఇది నాకు సేవకులు ఆజ్ఞాపించారు, ఇది పెద్దలు ఆజ్ఞాపించారు, నేను చేయాలి. నాట్ ఓన్లీ కమెన్స్మెంట్ బట్ ఆల్సో కమాండ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు వస్తే సరిపోదు, కమాండ్మెంట్ ఆజ్ఞను కూడా తీసుకోవాలి. ఇది రెండవది. మూడవది మనం చూస్తే ఎంత చక్కగా ఆయన జీవితంలో మనకు కనబడుతుందంటే యెహోషువ 14:8 ద కమిట్మెంట్ ఆఫ్ కాలేబ్ అని కనబడుతుంది. అక్కడ చదవండి. అది అయితే బయలుదేరిపోయాడు. ద కమిట్మెంట్ ఆఫ్ కాలేబ్. కాలేబు ప్రారంభం, కాలేబు ఆజ్ఞను తీసుకోవటం, కాలేబు బయలుదేరుతున్నాడు. నేను వెళ్తాను, ఆ పని చేస్తాను, నేను వెళ్తాను, వేగు చూస్తాను, బయలుదేరుతున్నాడు. కమిట్మెంట్ ఎంతో. దేవునితో నువ్వు కమిట్మెంట్ చేసుకుంటున్నావా? కమిట్మెంట్ చాలా ప్రాముఖ్యం. లోకంతో కమిట్మెంట్ ఉంటున్నాయి, మనుషులకి కమిట్మెంట్ ఇస్తున్నావు, స్నేహితులకి కమిట్మెంట్ ఇస్తున్నావు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి దెర్ ఇస్ నో కమిట్మెంట్ విత్ గాడ్. కమిట్మెంట్ అనే మాట ఎంత బాగుందండి. కమిట్మెంట్ ఆఫ్ కాలేబ్. ఆ పనిని తీసుకున్నాడు, అంటే చేయటానికి పూనుకున్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో కమిట్మెంట్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు కమిట్ టు సర్వ్ ద లార్డ్. ఎంత బాగుందండి అన్నమాట. ఇదిగో నువ్వు ఈ పని చేయి, ఎస్ లార్డ్, ఐ వాంట్ టు కమిట్ ఇట్. ఇదిగో నువ్వు ఈ పరిచర్యకి వెళ్ళు, నేను వెళ్తాను ప్రభువా. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళి సువార్త చెప్పు, నేను చెప్తాను ప్రభువా.
ఇదేంటి చెప్పండి? కమిట్మెంట్. ఎందుకు కాలేబ్, హౌ కాలేబ్ బికేమ్ కంప్లీట్ మ్యాన్. ఇది మూడవది, ద కమిట్మెంట్ ఆఫ్ కాలేబ్. నాలుగవది మనం చూస్తే రండి దయచేసి 14:12. కాబట్టి ఆ దినమున అన్ని ఓషువానే 14:12. యెహోవా సెలవిచ్చిన ఈ అరణ్య ప్రదేశమును నాకు దయచేయము. అది యెహోవా నాకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. నాలుగోది, ద కాంప్లిమెంట్ ఆఫ్ కాలేబ్. ఇక్కడ కాంప్లిమెంట్ అనే మాటను జాగ్రత్తగా ఆలోచించాలి. కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటి? కాంప్లిమెంట్ అని ఒకే ప్రొనౌన్సియేషన్ ఉంటుంది కానీ రెండు అర్థాలు ఉంటాయి. కాంప్లిమెంట్. ఇది కాంప్లిమెంట్, COMPLENT. ఇది కాంప్లిమెంట్ అంటే అది కాంప్లిమెంట్ అంటే ప్రశంస. కరెక్ట్. COMPLINENT అంటే COMPLINENT కాంప్లిమెంట్ అంటే అన్న చెప్పినట్టు ప్రశంస, పొగడతా. ఇది కాంప్లిమెంట్ అంటే ఏంటంటే జత. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు జతగా ఉన్నాడు. నేను ఒక్కడిగా వెళ్తలేదు, ఒంటరిగా వెళ్ళట్లేదు. ఈరోజు మనం పరిచర్యకి వెళ్తాం, పనులకు వెళ్తుంటాం. ఎవరుంటారు మనకు తోడు? చెప్పండి. పిల్లలు పాడుతున్నారు, ఏసే నాకు తోడు, ఏసే నాకు జోడు. ఎంత బాగుందండి. ఏసే నాకు తోడు, ఏసే నాకు జోడు. దిస్ అ కాంప్లిమెంట్, నాట్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్. ప్రభు నాకు తోడుకున్నాడు, దేవుని తోడుతో వెళ్తున్నాడు. ఎన్నోది ఇది? ద కమెన్స్మెంట్ ఆఫ్ కాలేబ్. రెండవది ద కమాండ్మెంట్ ఆఫ్ కాలేబ్. మూడవది ద కమిట్మెంట్ ఆఫ్ కాలేబ్. అన్ని CCTV లాగే. నాలుగవది ద కాంప్లిమెంట్ ఆఫ్ కాలేబ్. యెహోవా నాకు తోడుకున్నాడయ్యా, ద లార్డ్ ఈజ్ విత్ మీ, జతగా ఉన్నాడు. ఇది నాలుగవది. ఐదవది మనం చూస్తే చదవండి ఏమంటున్నాడు? ఒక మాట చెప్తున్నాడు, చదవండి దయచేసి. ఒక మాట, గొప్ప మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 14:7. దేశమును వేగు చూడటము. ఎంత బాగుందండి. ఇది ద క్యాచ్మెంట్ ఆఫ్ కాలేబ్. క్యాచ్మెంట్ అంటే ఏమంటారంటే ఒక ప్రాంతాన్ని సర్వే చేయటాన్ని, వేగు చేయటాన్ని ఏమంటారు? క్యాచ్మెంట్. క్యాచ్మెంట్ అంటే క్రికెట్లో పట్టే క్యాచ్లు అనుకోమాకండి, ఆ క్యాచ్లు కాదు. క్యాచ్మెంట్ అంటే ద సర్వే. అదొక సర్వే చేయటం. సర్వే చేస్తున్నాడు. ఇక్కడ ఎలాంటిది ప్రాంతం? మోసే చెప్పాడు, ఒక కాలేబుని వెళ్ళు, అవన్నీ జాగ్రత్తగా చూడు. ఈరోజు మనం కూడా ఒక క్యాచ్మెంట్ చేయాలి. ప్రజలు ఎక్కడ నశించిపోతున్నారో సర్వే చేయాలి, ఎక్కడ ఆత్మీయత లేదో సర్వే చేయాలి, ఎక్కడ సువార్త లేదో సర్వే చేయాలి, ఎక్కడ సంఘం లేదో సర్వే చేయాలి. ఎంత బాగుందండి. ఎన్నోది ఇది చెప్పండి? ఐదవది ద క్యాచ్మెంట్. సర్వే చేస్తున్నాడు, వేగు చూస్తున్నాడు దేశాన్ని. ఇది ఐదవది. ఆరోజు మనం చూస్తే చదవండి. ఆరోజు మనం చూస్తే రెండో గొప్ప మాట చదవండి. 14:9. జాషువా 14:9. నిండు మనసుతో అనుసరించావు కాబట్టి అదే నీకు ఇచ్చేస్తానయ్యా. ఇక్కడ చూస్తే మనం ద కంటెంట్మెంట్ ఆఫ్ కాలేబ్. సంతృప్తి. కంటెంట్మెంట్ అంటే దేవుడు ఇచ్చేసాడు. నువ్వు అడుగు పెట్టు భూమి నీకు ఇస్తా, నువ్వు అడుగు పెట్టు స్థలం నీకు ఇస్తా. ఎంత బాగుందండి. మాకు ఒక చిన్నప్పుడు ఒక అంకుల్ ఉండేవాడు, పెద్ద ఆయనే. ఆయన ఎంతో ప్రేమ గలవాడు, మన చంద్రశేఖర్ గారు లాగా ఉండేవాడు. మాకేమనేవాడంటే పిల్లలకి, ఆయన చెప్పుల స్టాండ్లో ఆయన డ్యూటీ ఉందనుకోండి, ఎంత ప్రేమ అంటే, రే మీకు కావాల్సిన చెప్పులు వేసుకోండిరా, తీసుకుపోండిరా, నేను చూసుకుంటా అనేవాడు. ప్రేమ. మేమంటే ఎంత ఇష్టమో. పునుగులు తీసుకొస్తాం, బజ్జీలు తీసుకొస్తాం, టీ తీసుకొస్తాం అంకుల్కి. కాబట్టి ఏమనేవాడు? ప్రేమతో ఏమనేవాడు? మీకు కావాల్సిన చెప్పులు వేసుకోండిరా, పోండ్రా, నేను చూసుకుంటా అనేవాడు. అంటే ఒక ధైర్యం ఇచ్చేవాడు, మీకు కావాల్సింది తీసేసుకోండి. అలాగని మనం తీసుకోం. కానీ ఆ మాట మాకు ఎలా ఉండేదంటే ఎంత ధైర్యంగా ఉండేదో. ఇంకొంచెం పెద్ద అయ్యాక ఆయన ఇంకొక మాట అన్నాడు, ఒరే మీకు కావాల్సిన వాళ్ళు పెళ్లి చేసుకోండిరా, నేను మాట్లాడుతున్నాను. అంటే ఆ అష్యూరెన్స్ అనేది ఎంత బాగుండేదంటే చెప్పడానికి వీల్లేదు. దేవుడు కూడా అంటున్నాడు, కాలేబ్, దిస్ ఈజ్ యువర్ కంటెంట్మెంట్. ఏది అడిగి పెడతావు అది నీకు. ఇది పూర్ణమైన వ్యక్తిగా అవటం అంటే
6వ మెట్టు. 7వది మనం చూస్తే ద కామెంట్ ఆఫ్ కాలేబ్. అప్పుడు చెప్తున్నాడు, మోషే నన్ను పంపినప్పుడు ఎంత బలమో ఇప్పుడు కూడా నాకు కొంచెం తగ్గింది, నీరసం వచ్చింది అంటున్నాడా? చెప్పండి, అంటున్నాడా? చెప్పండి అమ్మా. కొంచెం మోకాలు నొప్పులు వచ్చి, అంటే స్పిరిచువల్గా చూద్దాం. ఇక్కడ కొంచెం మోకాలు నొప్పులు వస్తున్నాయి అని చెప్పాడా? 2 పళ్ళు కొంచెం ఊడుతున్నాయి, ఊగుతున్నాయి అని చెప్పాడా? నో. అప్పుడు ఎంత బలమో చెప్పండి. ఇదండి. మరి ఎందుకు నీకు భక్తి తగ్గిపోతుంది? ఎందుకు ప్రేమ తగ్గిపోతుంది? ఎందుకు విశ్వాసం తగ్గిపోతుంది? ప్రార్థన ఎందుకు తగ్గిపోతుంది? ఆ మాట చదవండి. ద కామెంట్ ఆఫ్ కాలేబ్. అదే యెహోషువ 14:11 చివరి మాట అది. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో, అబ్బా నాకు నేటి వరకు ఎంత బలమో అంత బలం. ఎంత బాగుందండి. హౌ మచ్ ఐ హ్యాడ్ దట్ మచ్ ఐ హ్యావ్. అప్పుడు నాకు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. కొంతమంది చూడండి ఏమంటారు, అన్న అప్పుడు ఎంత షుగర్ ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందన్న, నెగిటివ్గా. అప్పుడు ఎంత బీపీ ఉందో ఇప్పుడు కూడా. మొన్న ఒక ఆంటీని అడిగాను, ఆంటీకి ఎప్పుడు 400 ఉంటుంది షుగరు, 400 ఉంటుంది. ఆంటీ ఎట్లా ఉంది షుగర్ అంటే, అయ్యా 400 ఉందయ్యా. ఓహో, అప్పుడు ఉన్నంతే ఉంది, 400 దాకా వెళ్ళిపోద్ది పాపం. ఇలా ఎందుకు నేను చెప్తున్నానంటే, దిస్ ఈజ్ ద కామెంట్ ఆఫ్ కాలేబ్. దట్ ఈజ్ ప్రభు నాకు అప్పుడు ఎంత బలం ఇచ్చాడో ఇప్పుడు కూడా నాకు 7 విషయాలు. దిస్ ఈజ్ ద కాలేబ్ ద కంప్లీట్ మ్యాన్. అదే అంటాడు, సర్వకృపానిధి దేవుడు మిమ్మును పూర్ణులుగా చేస్తాడు. ఎప్పుడు? కొద్ది కాలం శ్రమలు వచ్చాయి. కాలేబుకి రాలేదా? ఎలాంటి పరిస్థితులకు వెళ్ళాల్సి వచ్చింది? అనాకి ఇలాంటి ఎలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది? ఎలాంటి ప్రాంతాలు సర్వే చేయాల్సి వచ్చింది? దొరికితే బతకనిస్తారా? చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కంప్లీట్ మ్యాన్ అవ్వాలంటే చెప్పండి, రేమండ్స్ బట్టలు వేసుకుంటే అయిపోతామా? చెప్పండి, లేదు, అవ్వము. ప్రియులారా, మొన్న ఓ బ్రదర్ అన్న ఏదన్నా బట్టలు ఉన్నాయా అంటే, సరే మంచి శ్రేష్టమైనది చూద్దామని చెప్పి చూస్తే రేమండ్స్ దొరికినాయి. నాకు భలే సంతోషం వేసింది. అన్న రేమాండ్స్ దేవుడు ఇస్తున్నాడు అన్న అంటే, పాప అన్న పలటం రాక రేనాల్డ్స్ అన్న అంటున్నాడు. ఏదో ఒకటిలేనా, తీసుకోన్నా, నువ్వు కూడా కంప్లీట్ మ్యాన్ అయిపోతావు అన్నాడు. కానీ కంప్లీట్ కనపట్లే ఈ మధ్య. రియలరా, దిస్ ఈజ్ ద కాలేబ్ ద కంప్లీట్ మ్యాన్. 7 విషయాలు. మొట్టమొదట ద కమెన్స్మెంట్ ఆఫ్ కాలేబ్. రెండవది ద కమాండ్మెంట్ ఆఫ్ కాలేబ్. మూడవది ద కమిట్మెంట్ ఆఫ్ కాలేబ్. నాలుగవది ద కంప్లీమెంట్ ఆఫ్ కాలేబ్. ఐదవది ద క్యాచ్మెంట్ ఆఫ్ కాలేబ్. ఆరవది సిమెంటా ద కంటెంట్మెంట్ ఆఫ్ కాలేబ్. ఏడవది ద కామెంట్ ఆఫ్ అదేనా ఏడోదేనా? ఏడోది ఏంటి? ద కామెంట్ ఆఫ్. ఏంటి కామెంట్ అంటే, హౌ మచ్ దట్ ఐ హ్యాడ్ దట్ మచ్ నవ్ ఐ హ్యావ్. కారణం ఏంటి? మరి ఎట్లా అయిపోతూ వచ్చాడు బైబిల్లో చూడండి. ఈ కంప్లీట్ మ్యాన్ అవ్వటానికి కాలేబు ఎలాంటి అనుభవంలో ఉంటూ వచ్చాడంటే చూడండి, పూర్ణమైన కొన్ని విషయాలు చూడండి. మొట్టమొదట ఒక వ్యక్తి ఆత్మీయంగా పూర్ణుడు అవ్వాలంటే ఏ అనుభవంలోకి రావాలంటే చూడండి, దయచేసి దేవుని వాక్యం నుంచి ఒక మాట చదవండి. 2 కొరింథీ 12:12. ఇక్కడ 7 విషయాలు మనం చూద్దాము. ఒక వ్యక్తి పూర్ణమైన అనుభవంలోకి రావాలంటే ఆ వ్యక్తిలో ఉండాల్సిన 7 పూర్ణమైన విషయాలు. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అది పూర్ణమైన ఓరిమి లేదా పూర్ణమైన ఓర్పు అంటాడు. కొలస్సీ 1:11. కంప్లీట్ పేషెన్స్. మొట్టమొదట ఒక వ్యక్తి పూర్ణమైన వ్యక్తి అవ్వాలంటే పూర్ణ సహనం కావాలి. పాత బైబిల్లో సహనం, ఇక్కడ ఓర్పు ఓరిమి అన్నాడు కానీ సహనం ఏం కావాలి? పూర్ణ సహనం ఉండాలి. సహనం ఉండట్లేదు నీకు, విసుక్కుంటున్నావు, కోపడుతున్నావు, ఎగిరెగిరి పడుతున్నావు. అందుకే నాకు ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, వితౌట్ పేషెన్స్ పీపుల్ బికమ్ పేషెంట్స్. పేషెన్స్ లేకపోతే ఏమవుతారు? ఉదాహరణకు చెప్పాలంటే అది తినకూడదు, అది తింటే షుగర్ బాగా పెరిగిపోద్ది. నువ్వు ఎలా ఉండాలి?
పేషెన్స్తో ఉండాలి. లేదని చెప్పని ఒక ఆయన అన్నాడు, అన్న ఒకసారి అన్న అయితే అసలు ఊరుకోడు, జేవిడ్ రాజు అన్న ఎప్పుడు మనం పెట్టి ఎప్పుడు చేస్తారు అప్పుడే చేస్తారులే అన్న, తినేద్దాం అంటే. కొన్నిసార్లు ఏమైపోద్ది మన పేషెన్స్ చెప్పండి, తగ్గిపోద్ది. అది ఎక్కువ తినేస్తాం స్వీట్, ఏమైపోద్ది ఇప్పుడు, ఏమైపోతాం. మొట్టమొదట పూర్ణ సహనం. హౌ టు బికమ్ ఏ కంప్లీట్ మ్యాన్ స్పిరిచువల్లీ. పూర్ణ సహనం కావాలి, సహనంతో ఉండాలి, ఓరిమితో ఉండాలి, ఓపికతో ఉండాలి. దేవుని ఇంట్లో, దేవుని పనిలో, దేవుని సేవలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో పరిస్థితులు వస్తాయి. పూర్ణ సహనం, పూర్ణ సహనం. రెండవది చూస్తే చూడండి, పూర్ణ అనే అనుభవంలో రెండవ మాట మనం చూస్తే చదవండి దయచేసి. ఎలాంటి అనుభవంలో ఉండాలి మనందరికి తెలుసు ఒక మాట, యెషయా గ్రంథం 26:3. ఇది ఫిజికల్ సైన్స్ లాగా అన్ని పిఎస్ఏ వస్తుంది, పిఎస్ లాగా చదవండి. ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వానిని. రెండవది ఏముండాలి, పూర్ణ శాంతితో ఉండాలి. ఆల్వేస్ బీ పీస్ఫుల్, బీ పీస్ఫుల్, బీ పీస్ఫుల్. పూర్ణ శాంతి లేదా పూర్ణ సమాధానంతో ఉండాలి మనం. పూర్ణ సమాధానం, పూర్ణ శాంతి. ఇది పూర్ణమైన అనుభవంలో ఒక వ్యక్తి పూర్ణుడు అవ్వాలంటే పూర్ణమైన శాంతి. ఆయన మీద ఆనుకో, ఎన్ని పరిస్థితులు వచ్చినా పట్టించుకోవద్దు. యేసు ప్రభు చూడండి, తుఫాను వస్తుంది, గాలి వస్తుంది, అలలు వస్తున్నాయి, దోణి మునిగిపోయే పరిస్థితి వచ్చింది, ఆయనకు తెలియదా? కానీ ఎలా ఉన్నాడు ఆయన? ఎట్లున్నాడు? పీస్ఫుల్గా ఉన్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు, అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, ప్రభువుని లేపుతున్నారు. ప్రభు ఎలా ఉన్నాడు? నెమ్మదిగా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో మనం కూడా ఒకసారి ఒక పెయింట్ కాంటెస్ట్లో ఏం చేశారంటే, పీస్ అనే దానికి ఒక పిక్చర్ ఏమన్నారంట, పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చారు. పీస్, ఆ పీస్ అంటే ఆ శాంతి సమాధానం గురించి వేయాలి. అది చూడగానే పీస్గా ఉండాలి, అదే పీస్ అని చేయాలి. ఎంతోమంది వచ్చారు, చక్కగా వేశారు. కొంతమంది పావురాలు వేశారు గుంపు, కొంతమంది ఆకాశం వేశారు, కొంతమంది మంచి పక్షులు వేశారు, కొంతమంది ఎన్నో చిలకలు వేశారు, కొంతమంది చక్కగా తోట వేశారు, కొంతమంది ఒక నది వేశారు. ఓ పీస్ఫుల్. ఒక ఆయన ఏం చేశాడంటే, భయంకరమైన తుఫాను, ఆ తుఫానికి గాలికి ఏమైపోయినాయి, చెట్లన్నీ విరిగిపోతున్నాయి. ఆ గాలికి అగ్ని అంటుకొని ఒక పక్క ఇప్పుడు అమెరికా లాగా అక్కడ అడవంతా తగలబడిపోతుంది, కాలిఫోర్నియా లాగా. ఒక పక్క చెట్లన్నీ విరిగిపోయినాయి. అది వేసాడు. అందరు నవ్వారు, ఏంటి పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఆపోజిట్లో వేసాడేంటి. ఇవన్నీ భయంకరమైన గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఇటు పక్క ఏదో మంటలు వస్తున్నాయి, చెట్టు ఒకటి ఇరిగిపోయింది. ఇదేంటి శాంతి? ఇది శాంత? ఎవరికి చూస్తే ఫస్ట్ ప్రైజ్ దానికే వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. మోసం అన్నారు, రికమెండేషన్ అన్నారు, ఏదో అన్నారు. నో. అప్పుడు అడిగారు ఎలా ఇచ్చారంటే, శాంతి అనేది ఎప్పుడు కూడా ప్రశాంతమైన పరిస్థితుల్లో వచ్చేది కాదు, ఎప్పుడు కూడా కలవరాల నుంచి వచ్చేదే శాంతి, తుఫాన్ నుంచి వచ్చేదే నెమ్మది. ఈ కామ్ అనేది ఎప్పుడు కూడా ఇట్ విల్ బి కమ్ ఫ్రమ్ సైక్లోన్. మామూలుగా ఉంది, కామ్ ఉంది, ఇది కాదు కాము. ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చి, పెద్ద గాలి వచ్చి కొద్దిసేపటికి సైలెంట్ అయిపోతే అదేమంటారు? ఇప్పుడు కామ్గా ఉంది. పిల్లలు చూడండి, పెద్దగా అరుస్తుంటారు, ఎక్కడ క్లాస్ రూమ్లో అరుస్తుంటారు, కేకలు వేస్తుంటారు, బాగా పెద్ద పెద్దగా అరుస్తుంటారు. టీచర్కి వెళ్ళి రే కామ్ డౌన్, కామ్ డౌన్. అప్పుడు అందరు టీచర్ని చూడగానే ఏమవుతారు? అది కామ్ అంటే. అప్పుడేం చెప్పాడంటే, ఆ కాంటెస్ట్ దాన్ని ప్రైజ్కి సెలెక్ట్ చేసిన ఆయన చెప్పాడు, మీరందరూ చూడగానే ప్రశాంతత అన్నీ చక్కగా ఇస్తారు, కానీ ఈయన ఏం చేశాడంటే, ఇటు తుఫాను వస్తుంది, చెట్లు ఇరిగిపోయాయి, అటు పక్క అగ్ని భయంకరంగా ఉంది, ఇరిగిపోయిన చెట్టు చూస్తున్నారు, కానీ అలాంటి అన్ని పరిస్థితులు వస్తున్నా ఆ చెట్టు మీద ప్రశాంతంగా కూర్చుంది. ఏంటి? పక్షి. ఎన్ని వచ్చినా నాకేంటి? ఇది పీస్ అంటే. పీస్ అంటే నేను తీసుకెళ్ళి చెప్పండి ఊటీలోనో కొడైకెనాల్లోనో పెట్టాడు దేవుడు. శ్రమల్లో ఉంచుతాడు, కొలిమిలో ఉంచుతాడు, బలహీనతల్లో ఉంచుతాడు, బాధల్లో ఉంచుతాడు, అనారోగ్యంలో ఉంచుతాడు. అలాంటి టైంలో నీకేమిస్తాడు? శాంతి.
ఇదన్నది ఒకటి పూర్ణ సహనంతో ఉండాలి, రెండవది పూర్ణ శాంతి. మూడవది మనం చూస్తే చూడండి దయచేసి ద్వితీయోపదేశకాండం 6:5, డ్యూటరానమీ 6:5. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ. అది మూడవది. ఇక్కడ మూడవ మాట మూడోసారి రాయబడింది పూర్ణ శక్తి. పూర్ణ శక్తితో నువ్వు దేవుని పని చేయి. దేవుని పని నువ్వు కొంచెం శక్తితో చేయొద్దు, పూర్ణ శక్తిని ఉపయోగించు. అందుకనే చూడండి ఈ వెస్టిండీస్, ఆ వెస్ట్రన్ క్రికెట్ బౌలర్స్, స్పీడ్ బౌలర్స్ ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే చెప్పండి, ఏమంటారు? స్పీడ్ స్టార్స్ అంటారు వాళ్ళని. అంటే స్పీడ్ బౌలర్స్ వాళ్ళు. మరి మన వాళ్ళని ఏమంటారు చెప్పండి? పేస్ బౌలర్స్ అంటారు. పేస్ అంటే మీడియం పేస్, నాట్ స్పీడ్. కారణం ఏంటి? ఒకసారి ఒక ఆయన రాశాడు, భలే రాశాడండి ఒక ఆర్టికల్ని. ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు చదివా. మన వాళ్ళకి బలం ఉంటుంది కానీ దాన్ని పూర్తిగా, ఆ వెస్టిండీస్ వాళ్ళు అట్లా కాదు. ఆ ఒక్క బాల్కి నా చెయ్యి ఇరిగిపోయినా పర్లేదు అన్నట్టు వేస్తారు. ఎవరంటే ఆయన మొన్న నాకు సేవకుడు చెప్తున్నాడు, అన్న మేము క్రికెట్ ఆడేటప్పుడు కొట్ని వాల్ష్ వీళ్ళు కొంతమంది ఉంటారు అన్నా, వీళ్ళు ఏంటంటే ఇంక నిప్పుల మీద పడినట్టే ఉంటాయి. మన వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా నిదానంగా చక్కగా పరిగెత్తమానే పరిగెడతారు, ఎక్కడ చెయ్యి ఇరిగిపోద్దో. ఒక్క ఆయన ధైర్యం చేశాడండి ఇండియాలో, ఒక్క ఆయన ధైర్యం చేశాడు. పాపం అనుకున్నట్లే ఆయన చెయ్యి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. జవగల్ శ్రీనాథ్ అనే ఒక బౌలర్ చాలా ఇబ్బంది పడ్డాడు. అయ్యా నువ్వు ఎందుకు మీడియం ఫేస్ వేయొచ్చు కదా అంటే, నో నేను స్పీడ్ బౌలర్గా స్టార్ట్ అయ్యాను, నా చెయ్యి ఏమైనా పర్వాలా, నేను స్పీడ్ బౌలర్గానే రిటైర్ అవుతానన్నాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే అక్కడ అని రాశాడు, ఇండియన్స్ హ్యావ్ పవర్ బట్ దే డోంట్ యూస్. ఇంకేమన్నాడంటే ఇండియన్ టీం అంట పేపర్ మీద బలంగా ఉంటుందంట, ఫీల్డ్లో వీక్. పేపర్ మీద చదువుతుంటే ఎట్లా ఉంటుంది, అమ్మో ఎవరెవరు ఉంది అక్కడ, ఎవరు పెద్ద పెద్ద ఆయన ఉన్నాడు, సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు, రాహుల్ ద్రావిడ్ గారు ఉన్నారు, ధోని సింగ్ గారు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అబ్బా కానీ ఫీల్డ్లోకి వచ్చేసరికి అందరూ ఏమైపోతారంట, ఇండియన్ టీమ్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ పేపర్ బట్ వీక్ ఇన్ పిచ్ అన్నాడు. పేపర్ మీద అయితే స్ట్రాంగ్, పిచ్ దగ్గరికి వచ్చేసరికి మనం కూడా అలాగే ఉంటున్నాం. ఎన్నో చెప్తున్నాం దేవుని కొరకు, పరిచర్య చేసుకొచ్చేసరికి శక్తిని ఏం చేయట్లేదు, ఉపయోగించట్లేదు. పూర్ణ శక్తి కావాలి, పూర్ణ శక్తి. ఇది ఎన్నవది? మూడవది. నాలుగవది చూస్తే చదవండి దయచేసి 16, కీర్తన 16:19, 16:11. నేను ఇక్కడ ముగించేస్తాను. Psalm 16:11 చదవండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదావు, నీ సన్నిధిని. నాలుగోది పూర్ణ సంతోషం. పూర్ణ శ్రమలు ఉంటాయి, పూర్ణ కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఉన్నాయి కదా, నువ్వు సంతోషించకుండా ఉండొద్దు, కష్టాల్లోనే సంతోషించు, బాధల్లో క్రైస్తవునికి శ్రమ కలిగినా ఏం చేయాలంట, వాడు సంతోషించవలెను. ఇదన్నది నాలుగోది పూర్ణ సంతోషం. ఐదవ అనుభవం చూస్తే చదవండి దయచేసి, ఎలాంటి అనుభవంలోకి రావాలి? యోహాను సువార్త 7:23, John 7:23. చాలు, పూర్ణ స్వస్థత. పూర్ణ స్వస్థత ఆత్మీయంగా. మన ప్రతి బలహీనతలు, ప్రార్థన చేయలేని బలహీనత, వాక్యం చదవలేని బలహీనత, పరిచర్య చేయలేని బలహీనత, సాక్ష్యం ఇవ్వలేని బలహీనత, సువార్త చెప్పలేని బలహీనత, ఈ వీక్నెస్ అన్నిటి నుంచి బయటపడి ఏం రావాలి మనకి స్పిరిచువల్గా? పూర్ణ స్వస్థత. సో హౌ టు బికమ్ ఏ కంప్లీట్ మ్యాన్ స్పిరిచువల్లీ? పూర్ణ స్వస్థత, పూర్ణ స్వస్థత. ఇదెన్నో అనుభవం చెప్పండి, ఎన్నో అనుభవం అన్నీ? ఐదోది. ఐదు. ఆరోది మనం చూస్తే చదవండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. తీతు 3:2 చదవండి. పూర్ణాన్ని ఆరోది పూర్ణ సాత్వికం ఉండాలి.
ఎట్లా ఉండాలి మనం? పూర్ణమైన సాత్వికం, ఆ తగ్గింపు, ఆ నెమ్మది, ఆ విధేయత, పూర్ణమైన సాత్వికము, కంప్లీట్ మీక్నెస్, కంప్లీట్ హంబుల్నెస్. ఇది ఎన్నవది? ఆరవది. ఏడవది చివరిది చూడండి, లూకా సువార్త 1:23. మనందరికీ తెలుసు లూకా 1:23, 1, 2, 3 అని వస్తుంది అక్కడ. అతడు సేవ చేయు దినములు, దట్స్ ఆల్. పూర్ణ సేవ. ఎలా చేయాలి? మనము పూర్ణముగా చేయాలి. ఈరోజు నేను రాత్రి ప్రార్థన చేసి అది బోర్డు రాసి పెట్టగానే ఒకన్న నాకు మెసేజ్ పెట్టాడు, అన్న సండే సేవ కూడా ఎట్లా ఉంది? 7 వచ్చినాయి అన్న, మొత్తము 7 పాయింట్లు వచ్చాయి ఆ బోర్డులో. సేవ కూడా ఎలా ఉంది మనకి? పూర్ణముగా. మార్నింగ్ సర్వీస్ ఒకటి, సెకండ్ సర్వీస్ ఒకటి అందులో పెట్టింది, లవ్ ఫీస్ట్ ఒకటి, కంబైన్డ్ యూత్ రిట్రీట్ ఒకటి, తర్వాత ఈవినింగ్ సర్వీస్ ఒకటి, గాస్పిల్ మీటింగ్ ఒకటి, నైట్ లవ్ ఫీస్ట్. మొత్తం ఎన్ని అన్న? ఇందులో కూడా ఏముంది? మొత్తం పూర్ణంగా ఉందన్న. 7 అనుభవాలు. అవును, పూర్ణమైన అనుభవంలో ఉండాలి. పూర్ణమైన అనుభవాలు. అంతేనా అంటే లవ్ ఫీస్ట్ అయిపోగానే మళ్ళీ మేము బయలుదేరి ఏమన్నా సర్దుకొని వెళ్ళిపోవాలి? రేపంతా సువార్త మీటింగు. ఎందుకు నేను చెప్తున్నానంటే పూర్ణమైన అనుభవాలు. ప్రభు అన్నాడు, అందుకనే మీరు కొంచెం కాలము శ్రమ పొందిన మీట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి. కొంచెం కాలం శ్రమ కావాలి, కొంచెం కాలం ఇబ్బందులు వస్తాయి, కొంచెం కాలం కొన్ని శోధనలు వస్తాయి, కొంచెం కాలం అనారోగ్యాలు వస్తాయి. పట్టించుకోవద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు. వెయిట్ చేయి. ఇప్పుడు ఏం చేస్తాడు? నీకు తప్పనిసరిగా పూర్ణమైన అనుభవంలోకి తీసుకొస్తాడు. అదే మనం చూసాము. కాలేబ్ ద కంప్లీట్ మ్యాన్. కాలేబులో ఉన్న 7 గొప్ప విషయాలు చూసాము. ఆ కాలేబు నుంచి మనం నేర్చుకోవాల్సిన 7 గొప్ప విషయాల్లో మొట్టమొదటిది పూర్ణ సహనం. పూర్ణ సహనంతో ఉన్నా, తొందరపడద్దు, ఆవేశపడద్దు, అంతే, కామ్. రెండవది పూర్ణ సమాధానం లేదా శాంతి. మూడవది పూర్ణ శక్తి అంతా ప్రభుకు ఉపయోగించాలి. పూర్ణ శక్తితో ప్రభువును సేవించాలి. నాలుగవది పూర్ణ సంతోషంతో ఉండాలి. అన్ని పరిస్థితులు ఎదురుగా ఉన్న బలహీనతలైన, అనారోగ్యాలైన. ఐదవది పూర్ణ స్వస్థత, పూర్ణ స్వస్థత. ఆరవది పూర్ణ సాత్వికం. ఏడవది పూర్ణ సేవ. నాకు పూర్ణ అనగానే విజయవాడలో ఒక ఏరియా గుర్తొచ్చింది. అది పూర్ణానందపేట. ప్రియులారా, పూర్ణ మార్కెట్ వైజాగ్. కాబట్టి ప్రియులారా, ఈ అనుభవంలో ప్రభు నన్ను కూడా ఇచ్చేయి. పూర్ణ టీ స్టాల్ కూడా ఉందిలే, కానీ ఇప్పుడు మనకి పూర్ణ అనే అనుభవంలో ప్రభువా నన్ను ఉంచు ప్రభువా వచ్చాయి. ప్రభు అన్నాడు, యూ హ్యావ్ టు ఫేస్ సమ్ ట్రయల్స్. ఓకే ప్రభువా, పర్లేదు, నువ్వు కొన్ని శ్రమలు ఎదుర్కోవాలయ్యా. కొంచెం అక్కడ అన్నాడు, అందుకని అక్కడ కండిషన్ పెడుతున్నాడు. కొంచెము కాలము శ్రమ పొందిన పిమ్మట, ఆఫ్టర్ దిస్ ఆల్ ద చెప్పండి క్రూసిఫిక్షన్స్, అప్పుడు పొందుతావు నువ్వు. మనం ఏమంటే ప్రభువా వద్దు ప్రభువా, ఆ శ్రమ నాకు వద్దు ప్రభువా, ఆ బాధ నాకు వద్దు ప్రభువా. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, నో క్రాస్ నో క్రౌన్. క్రాస్ లేకుండా క్రౌను రాదు. శ్రమ ఉంటేనే బహుమానం, కిరీటం. అటు చివరి దినాలు కొత్త సంవత్సరంలో కూడా వచ్చేసాం. ప్రభువా నన్ను పూర్ణతలోకి తీసుకురా. ఆత్మీయంగా నువ్వు పరిపూర్ణుడు కాకపోతే శరీర రీతిగా కూడా పరిపూర్ణత ఉండదు. ఎక్కడో ఏదో ఒక ఓటమి, ఎక్కడో ఏదో ఒక బలహీనత, ఎక్కడో ఏదో ఒక టెన్షన్ మొదలైపోతూ ఉంటుంది. పిల్లారా, ఈ పరిస్థితులన్నీ మనం ప్రభు మీద ఆధారపడదు. అందుకని ప్రభువు యేసు క్రీస్తు వారు, ఆయన ఎవరంట? ఆయన పరిపూర్ణుడు,
నేను పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉంటారు. నా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, నేను కూడా పరిపూర్ణుడు. అందుకని చివరిగా ఒక్క మాట చదవండి, భలే ఉంటుంది ఆ మాట. పూర్ణ వచ్చినప్పుడు పూర్ణము కానిది చదవండి. 1 కొరింథీ 13:10. 1 కొరింథీ 13. పూర్ణమైనది వచ్చినప్పుడు అది పూర్ణము కాని అని ఏమైపోతాయి? ఈరోజు పూర్ణం కాని ఏ విషయాలైతే మనలో ఉన్నాయో తీసేసుకుందాం. దోస్ విల్ నెవర్ మేక్ అస్ ఏ కంప్లీట్ స్పిరిచువల్ మ్యాన్. అవన్నీ మనల్ని పూర్ణులుగా చేయలేవు. కాబట్టి యొక్క ఈవినింగ్ సర్వీస్లో, లార్డ్ ప్లీజ్ మేక్ మీ ఏ కంప్లీట్ మ్యాన్, క్యాలేబ్ ద కంప్లీట్ మ్యాన్. అక్కడ నీ పేరు కూడా పెట్టుకో. ప్రభు నన్ను కూడా కంప్లీట్ మ్యాన్ చేయి. ఒక సంవత్సరం అంతా ఇన్కంప్లీట్గా ఉన్నాను ఆత్మీయతలో, ఇన్కంప్లీట్గా ఉన్నాను పరిచర్యలో, ఇన్కంప్లీట్గా ఉన్నాను ప్రార్థనలో, ఇన్కంప్లీట్గా ఉన్నాను వాక్యంలో. ఈరోజు నీ దినపాఠమంతా నువ్వు కంప్లీట్ చేయగలిగావా? చదువుకున్నావా? ఇందాక అడిగారు బ్రదర్, దినవాక్యం చదివారా? బైబిల్ చదివచ్చారా? ఎంతమంది కంప్లీట్గా చదివారు? ఇన్కంప్లీట్. ప్రార్థన కంప్లీట్గా చేసుకున్నావా? లేదు. ఇంకా ఎంతకాలం ఇన్కంప్లీట్గా ఉంటావు? మాట చెప్పనా, స్పిరిచువల్గా ఇన్కంప్లీట్గా ఉంటే ఫిజికల్గా కూడా చెప్పండి ఏమైపోతాం. అందుకని ఒక మాట అంటాడు, నీ కాలానికి ముందే నీవు ఎలా కొనిపోబడతావు, ఎలా చనిపోతావు. కాలానికి ముందే ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. ఆయుషే కొద్దిది, ఆ పూర్తి ఆయుష్ కూడా మానవుడు పొందలేకపోతున్నాడు. ఉదయం అదే చూసాం. ఇశ్రాయేలీలు తిరుగుబాటు, దేవుని మీద ఏం చేశారు? తిరగబడ్డారు, దేవుని మీద పగబట్టారు, దేవుని మీద దూషించారు, దేవుని మీద ద్రోహం చేశారు, దేవుని మీద అబద్ధ సాక్ష్యం చెప్పారు, దేవుని మీద ఉమ్మివేశారు. అన్నీ ఎవరి మీద? ఏమైపోయాడు విజయ? ఏమైపోయాడు? విత్ ఇన్ సెకండ్స్ అక్కడికక్కడే మందిరంలో నుంచి బయటికి వెళ్ళక ముందే ఏమైపోయాడు? భయంకరమైన. కాబట్టి విజయ కంప్లీట్ మ్యాన్ అవ్వలేకపోయాడు. బట్ హిజ్కియా కంప్లీట్ మ్యాన్ అయ్యాడు. గర్వం వచ్చింది కానీ తీసేసుకున్నాడు, గర్వాన్ని విడిచిపెట్టాడు. కానీ విజయ విడిచిపెట్టలేదు. అవును. కాబట్టి ఈ అనుభవంలో మనం కూడా, అందుకని సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము విశ్రమ పొందిన మిమ్మట తానే, ఆరాధనలో చూసాం ఫస్ట్ వర్షిప్లో, తానే అని ఒక ఊరు కూడా ఉంది, మీకు తెలుసలేదు? ఎక్కడన్నా? మహారాష్ట్ర. కాబట్టి బైబిల్లో తానే ఎవరు? అదే చూసాం మనం. యేసు తానే దగ్గరికి వచ్చి వారితో, ప్రభా తానే, నేను కూడా అంత కంప్లీట్ మ్యాన్ ఉండటానికి నాకు సహాయం చేయి. ప్రార్థన చేసుకొని ప్రభు బలలో యోగ్యంగా పాలు పొందుదాం, పరీక్షించుకుంటూ పాలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం.